మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. బ్రిజేశ్వరి అనెక్స్ నివాస్ ప్రాంతంలో ఓ బిల్డింగ్ భారీ అగ్ని ప్రమాదం సంభవించి 7 ప్రాణాలు కోల్పోయారు. ఇంటి వెలుపల ఓ ఎలక్ట్రిక్ వాహనానికి ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించింది. ఆ మంటలు వేగంగా భవనానికి అంటుకోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో నిల్వ ఉంచిన 10కి పైగా గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత మరొకటి పేలడంతో మంటల తీవ్రత ఊహించిన స్థాయికి పెరిగింది. పాలిమర్ కెమికల్స్ వల్ల మంటలు భారీగా పెరిగాయి. ఈ భవనం మనోజ్ పుగాలియా అనే వ్యక్తికి చెందినదని, ఆయన పాలిమర్ వ్యాపారం చేస్తూ ఉండటంతో ఇంట్లోనే పెద్ద ఎత్తున మండే స్వభావం ఉన్న కెమికల్స్ ను నిల్వ ఉంచారు. ఇవి కూడా తోడవడంతో మంటలు క్షణాల్లోనే భవనం మొత్తాన్ని చుట్టేశాయి. అయితే వెంటనే స్పందించిన స్థానికులు ముగ్గురిని సురక్షితంగా రక్షించారు. అనంతరం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఫైట్ టెండర్లు మంటలను అదుపులో చేశారు. ఈ ఘటనలో 7 సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉండగా జరిగిన ప్రమాదంతో బాధితులు తేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలను సేకరిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి, అసలు ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది? గుడ్ మార్నింగ్ గణ. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నేటి ఉదయం తెల్లవారుజామున దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 7 మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే మరో 3 మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదం జరిగినట్టు ఏదైతే ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ యొక్క ఇండోర్లో బ్రిజేశ్వరి అనెక్స్ నివాస సముదాయం అనేది ఉంది. మొత్తం ప్లాట్లు ఉంటాయి. దాదాపు అంతస్తులు కలిగినటువంటి భవనం ఇది. అయితే ఈ భవనంలో ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగలు మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు చెందారు. అయితే ఈ తరుణంలో అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అప్పటికప్పుడు క్షతగాత్రులు అంటే ఏదైతే తీవ్ర గాయాలైన వారిని కాపాడేందుకు వారు ప్రయత్నించినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో నిద్రలో ఉన్నటువంటి ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో అప్పటికే అందరూ నిద్రావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఈ పేలుడు ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ ఆ భవనంలో ఉన్నటువంటి 7 మంది అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి 7 మంది అక్కడ అగ్నిలో అక్కడ కాలి బూడిదయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్ర అంటే అగ్నికీలలో అగ్ని మంటల్లో ఇరుక్కుని ఉండగా అక్కడ చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందము అదేవిధంగా ఫైర్ సిబ్బంది వారిని ఆ ముగ్గురిని సురక్షితంగా కాపాడినట్లు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మొత్తం మీద ఈ ప్రమాదం జరగడానికి కలిగినటువంటి కారణం ఏంటి అనేటటువంటి కోణంలో ఇప్పటికే పోలీసులు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తిస్థాయి ఆరా తీశాయి. స్వయంగా జిల్లా కలెక్టర్ సైతం రంగంలోకి దిగి అసలు ఈ ప్రమాదం జరగడానికి కలిగినటువంటి కారణం చూస్తే మాత్రం ఏదైతే ఎలక్ట్రికల్ వాహనం ఉందో ఆ వాహనానికి ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఆ ఛార్జింగ్ ఎక్కడైతే స్విచ్ ఉన్న చోట అదేవిధంగా ఏదైతే ఛార్జింగ్ వెహికల్కు అనుసంధానంగా ఉన్నటువంటి వైర్ ఏదైతే ఉందో అక్కడ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అయితే ఈ మంటలు వ్యాపించడంతో అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి ఒకే ఇంట్లో ఉన్నటువంటి సిలిండర్లు ఏదైతే గ్యాస్ సిలిండర్ల కొరత ఉన్న కారణంగానో ఏమో కానీ ఒకేసారి ఇంట్లో ఎక్కువగా 10 సిలిండర్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికీ అధికారులు గుర్తించారు. ఆ 10 సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో ఈ యొక్క భారీ విస్ఫోటనం మాదిరిగా జరిగి ఇక ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అదేవిధంగా ఏదైతే ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి బ్రిజేశ్వరి అనెక్స్ నివాస గృహం వచ్చేసి మనోజ్ పుగాలియా అనేటటువంటి వ్యాపారికి సంబంధించిందని ఇప్పటికే అధికారులు ధృవీకరించారు. ఈయన కూడా పాలిమార్కు సంబంధించినటువంటి వ్యాపారం చేస్తుంటారు కాబట్టి ఈయన యొక్క ఎక్కడైతే గృహ సముదాయం ఉందో ఆ ఇంట్లో కూడా కెమికల్స్ ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం ఘటన క్షణాల్లోనే 7 మృతి చెందారని మనం చెప్పవచ్చు. అయితే మరో 3 మాత్రం ప్రాణాలతో సేఫ్ కావడంలో స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే అయితే జరిగినటువంటి ఏదైతే పూర్తి స్థాయి అంతస్తులు గల భవనం పైన ఈ అగ్ని ప్రమాదం జరగడము, పెద్ద స్థాయిలో మంటలు రావడం, అదేవిధంగా పెద్ద స్థాయిలో పొగలు వ్యాపించడంతో ఆ ప్రాంతం అంతా ఎక్కడైతే ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం అంతా మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఆ రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు సైతం కాస్త ఈ పొగ దాటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ యొక్క దుర్ఘటనలో 7 మృతి చెందగా 3 సేఫ్ కావడం,
ముగ్గురు సేఫ్గా బయటపడ్డారని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. అసలు 10 సిలిండర్లు అక్కడ ఒకటే గదిలో ఎలా ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు అక్కడ ఉంచారు, ఏంటి ఈ కారణం, అదేవిధంగా ఏదైతే షార్ట్ సర్క్యూట్ ఏదైతే ఎలక్ట్రికల్ వాహనాన్ని ఛార్జింగ్ పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా, లేకపోతే ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినటువంటి ప్రమాదంగా భావించాలా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే పుగాలియాకు సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి కెమికల్స్ ఆధారంగా కూడా ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతము పోలీసులు ఆరా తీస్తున్నారు. స్వయంగా పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ ఇప్పటికే అక్కడ దగ్గరుండి అన్ని సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మిగిలిన గృహాలలో అంటే ఇప్పటికీ మంటలు వ్యాప్తి చెందుతున్నటువంటి సందర్భంగా ఇప్పటికే ఫైర్ సిబ్బంది తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ దగ్గరుండి అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకోవడం, అక్కడ సహాయక చర్యల తీరును ఆయన పర్యవేక్షించినటువంటి పరిస్థితి. అయితే ప్రాణ నష్టం ఎంత వరకు జరిగింది, అలాగే ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా? వాస్తవంగా చెప్పాలని అంటే ప్రాణ నష్టం ఏదైతే నిద్రావస్థలో ఉన్నటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి 7గురు ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి దుర్ఘటనలో మృతి చెందడం చాలా విషాదకరంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఆ 7గురికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, స్థానికులు, వారికి తెలిసిన వారు అందరూ అక్కడికి చేరుకొని వారి రోదనలతో ఆ ప్రాంతం మొత్తం మిన్నంటిపోయిందని చెప్పవచ్చు. అలాగే మరో 3 సేఫ్గా మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అయితే దీనికి కలిగినటువంటి నష్టంపై పోలీసులు ఇప్పుడు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎందుకనంటే ఏదైతే అంతస్తులు ఉన్నాయో, ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటిపైన మొత్తం మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి. అంటే పోలీసులు సహాయక చర్యలు అందించేందుకు కూడా వాళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అంటే ఏదైతే ఇంకా ఆ అంతస్తులలో ఎవరైనా సరే చిక్కుకున్నారా, లేకపోతే ఆ పొగలో బయటికి కనపరాకుండా ఎవరైనా ఊపిరాడక ఏదైనా సరే సొమ్మసిల్లి పడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే మరికొద్ది గంటల్లో అసలు ఈ అగ్ని ప్రమాదం దుర్ఘటనకు సంబంధించి ఇప్పటికైతే 7 మృతి చెందగా ఆస్తి నష్టం ఎంత వాటిల్లింది అనేటటువంటి కోణంలో ప్రాథమిక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం మీద ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతం అంటే పూర్తి స్థాయిలో ఏదైతే ఇండోర్లో జరిగినటువంటి బ్రిజేశ్వరి అనెక్స్ నివాస గృహ సముదాయం మొత్తము ఈ ఘటనతో ఒకంత భయాందోళనకు గురయ్యారని చెప్పవచ్చు. అయితే ఈ ఘటన 7 మృతి చెందడం, అదేవిధంగా 3 సేఫ్ కావడం, ఇప్పుడు ఇంకా ఎంత ఆస్తి నష్టము వాటిల్లింది అనేటటువంటి కోణంలో ప్రస్తుతము అధికారులు అదేవిధంగా పోలీసులు సైతం ప్రాథమిక అంచనా వేసేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి పూర్తి కారణం మాత్రం ఎలక్ట్రికల్ బైక్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పేసి ఇప్పటికే ప్రాథమిక నివేదికను తయారు చేశారు అధికారులు. అలాగే ఈ జరిగినటువంటి క్షణాల వ్యవధిలో అంటే ఏదైతే ఎలక్ట్రికల్ బైక్ ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఏదైతే స్పార్క్తో ఏదైతే షార్ట్ సర్క్యూట్తో ఏదైతే మంటలు వ్యాప్తి చెందాయో క్షణాల వ్యవధిలో అదే పక్కడే గదిలో ఉన్నటువంటి 10 సిలిండర్లకు మంటలు వ్యాపించడం, అదేవిధంగా ఆ 10 సిలిండర్లు పేలిపోవడంతోనే ఇంత పెద్ద స్థాయి నష్టం వాటిల్లిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఇంకా అంటే మరికొద్ది గంటల్లో పూర్తి స్థాయి ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందని అనేటటువంటి కోణంలో కూడా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గగన. Yes, right, Salam. Thank you for the update. Thank you.
Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YK TV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.